సినిమా సక్సెస్ అనేది గగనమైపోతున్న రోజులు ఇవి. థియేటర్స్కి ఆడియన్స్ రప్పించడం అనేది మహా గగనమైపోతున్న రోజులు ఇవి. రావటం కష్టంగా ఉంది. ఎలాగ సినిమా థియేటర్లు కానివ్వండి, ఇవి ఎట్లాగ సస్టైన్ చేయాలి, ఎలా నిలబడాలి అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు, ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు, అంటే హృదయంగా ఉన్న సినిమాలు, ఎమోషనల్ సినిమాలు అండ్ బిగ్ ఈవెంట్ ఫిలిమ్స్, బిగ్ ఫిలిమ్స్ ఇందాక చెప్పినట్టుగా మనవాడు అవన్నీ కూడా ఆడొచ్చు. కానీ ఇలాంటి సినిమాలు కూడా ఆడి కంటెంట్ మనం సరిగ్గా ఇవ్వగలిగితే, వాళ్ళ హృదయాన్ని మనం తాకగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాలు చూస్తారు, థియేటర్కి వస్తారు అనే ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చిన సినిమాలు ఈ మధ్యకాలం చూస్తున్నాము. చిన్న చిన్న సినిమాలు అయితే, పెద్ద సినిమాలు అయితే. అందులో ఈ రోజున శేఖర్ మీరు మరొకసారి నిరూపించారు. ఇందాక ఎవరో మిమ్మల్ని చేశారు, నిజంగా మనస్ఫూర్తి చెప్తాను, క్రెడిట్ గోస్ టు యూ. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఇలాంటి సినిమాలు చేయొచ్చని. ఇంకా ఈ పెద్ద పెద్ద సినిమాలు తప్ప, రక్తపాతాలు తప్ప, కొట్టుకోవడాలు తప్ప, నరుకోవడాలు తప్ప ఇంక ఇలాంటి సినిమాలు రావా, వస్తే చూడరా, ఇవన్నీ 10 రోజులు ఆగితేనో, నెల ఆగితేనో ఓటీటీలో చూసేద్దాంలే అని దాంతో ఉండిపోతారా, ఏమైపోతుంది ఇండస్ట్రీ అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి ఈ సినిమా ద్వారా ఇలా తీయగలిగితే, సత్తా చూపగలిగితే, హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేయగలిగితే, కంటెంట్ కొత్తగా ఉండగలిగితే కనుక థియేటర్కి వస్తారు, చూస్తారు, భరోసా ఇచ్చావు.